హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సోఫా క్లీనింగ్ చేయిస్తున్నాము. అర్బన్ క్లాప్లో బుక్ చేసుకున్నాము. లాస్ట్ ఇయర్ కూడా చేయించాను సమ్మర్లో. చాలా బాగా క్లీన్ చేశారు. చూడండి ఎన్ని మరకలు ఉన్నాయి కదా. అన్నీ భువను సోఫా మీద కూర్చొని తింటూ ఉంటాడు, తర్వాత ఏదైనా పడేస్తాడు, అవన్నీ మరకలు అనమాట. తర్వాత కంప్లీట్ క్లీన్ అయ్యాక చూడండి ఒక్కటి కూడా ఉండదు. ఇదంతా మరకలన్నీ పోయాయి. ఈవెన్ దీని మీద కూడా 1.5 to 2 hours పట్టింది. క్లీన్ అయ్యాక కూడా లాస్ట్లో వీడియో యాడ్ చేశాను. ఫస్ట్ డ్రై వ్యాక్యూమ్ చేస్తున్నారు. సోఫాని అన్ని సైడ్స్ డ్రై వ్యాక్యూమ్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళ దగ్గర ఒక కెమికల్ ఉంటుంది, సోఫా క్లీనింగ్ లిక్విడ్, అది కార్పెట్ క్లీనింగ్ది. అది ఒక బకెట్లో మిక్స్ చేసుకుంటున్నారు అనమాట. అది మిక్స్ చేసుకొని అది మొత్తం దీనికి సోఫాకి అప్లై చేస్తారు. ఒక స్పాంజ్తో ఈ లిక్విడ్ని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేస్తున్నారు. ఈ లిక్విడ్తోనే మరకలు పోతాయంట. క్లీనర్ ఇది స్పాన్సర్డ్ కాదు, అర్బన్ క్లాప్ మేము ఓన్గా బుక్ చేసుకుంది. ఎవ్రీ ఇయర్ సమ్మర్లో బుక్ చేసుకుంటాము. ఇయర్లీ వన్స్ క్లీన్ చేయిస్తున్నాము. సో మాది వచ్చేసి 8 సీటర్ కదా, దానికి తగ్గట్టు ప్రైస్ ఉంటుంది. ఒక సీటర్ వైజ్ వాళ్ళు ప్రైస్ వేస్తారు. సోఫా పైన మనం నార్మల్ పిల్లోస్ కొనుక్కొని అవి యూజ్ చేస్తాం కదా, అవి అయితే క్లీనింగ్లో ఉండవు. ఇవి సోఫాకి వచ్చిన పిల్లోస్ కాబట్టి ఇవి కూడా క్లీన్ చేస్తున్నారు. మనం సపరేట్గా పిల్లోస్ వేరేవి అనుకోండి, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఇవి కంప్లీట్ సోఫాకి వచ్చినవి కదా, సో దీనికి పర్ సీటరే ఉంటుంది. ఇలా అంతా స్ప్రెడ్ చేశాక లిక్విడ్ని తర్వాత వాళ్ళకి ఎలక్ట్రిక్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో స్క్రబ్ చేస్తారు. అప్పుడు ఆ మరకలన్నీ పోతాయి. ఇలా స్క్రబ్బర్తో కంప్లీట్ క్లీన్ చేశాక తర్వాత వెట్ వ్యాక్యూమ్ చేస్తారు. కాస్ట్ కూడా పర్లేదు, రీజనబుల్గానే ఉంది కంపేర్ చేస్తే వేరే వాటితో. సో అందుకని దీంట్లోనే బుక్ చేస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా వెట్ వ్యాక్యూమ్ చేస్తున్నారు. ఇదే ఫైనల్ వెట్ వ్యాక్యూమ్. ఫ్లోర్ చూసారా ఎలా ఉందో. సో సోఫాస్ అంతా క్లీన్ అయిపోయాక వాళ్ళే ఇట్లా మాప్ వేస్తున్నారు అనమాట, వెట్ మాప్. సో క్లీన్ చేసి కంప్లీట్గా అంతా అరేంజ్ చేసి వెళ్తారు. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. సో మనకి ఏ పని ఉండదు. కంప్లీట్ క్లీన్ అయ్యాక ఈ విధంగా అరేంజ్ చేశారు. అవి డ్రై అవ్వాలి కదా. పోయాయి కదండి అన్ని మరకలు. డ్రై అయితే తెలుసు. వెట్గా ఉంటాయి కదా, లైట్గా ఇలా ఫ్యాన్ వేసి కంప్లీట్ 6 hours కూర్చోకూడదు మినిమము. మేము ఓవర్ నైట్ ఫ్యాన్ వేసి ఉంచేసాము బాగా డ్రై అవ్వని అని. మాది వచ్చేసి ఫ్యాబ్రిక్ సోఫా, లైట్ కలర్ కదా, మరకలు ఏమైనా ఉంటే కంప్లీట్ కనిపిస్తాయి. చూడండి ఎంత బాగుందో. సో డ్రై అయిపోయింది. ఇప్పుడు అరేంజ్ చేసుకోవాలి పిల్లోస్ అవన్నీ. చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.